ఏంట్రా ఓపిక పట్టేది? అది ఇంటికి రాకూడదు, దాని పెళ్లి జరగకూడదు. అరచెయ్యి అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం ఎంత అసాధ్యమో అంజలిని ఆపడం కూడా అంతే అసాధ్యం. మగ పెళ్లి వాళ్ళంత అసహించుకుని వెళ్ళిన తర్వాత దాని పెళ్లి ఎలా జరుగుతుంది? అసలు వాళ్ళు ఒప్పుకుంటే కదా. ఒప్పుకున్నారు అత్తయ్య. సినిమా స్టోరీలు చెప్పకు. ఎలా ఒప్పుకుంటారా? ఏ కారణంగా ఒప్పుకుంటారు? ఏ సినిమాలో అయినా కొన్ని ట్విస్ట్లు ఉంటాయి మామయ్య. ఈ సినిమాలో మాత్రం చాలా సస్పెన్స్ ఉంది. అందుకే రేపటిదాకా కొంచెం ఓపిక పట్టమంటున్నాను. ఎవరేం చేసినా ఆపాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఇవి రెండు జరిగి తీరుతాయి. అంజలి రావడం జరుగుతుంది, అంజలి అజయ్ల పెళ్లి జరిగి తీరుతుంది. పద నర్మదా. కాబోయే పెళ్లి కూతురు అంజలి ముందుగా మా ఇంటి కూతురుగా రాబోతుంది. అప్పుడు నీకు ఏం వరుస అవుతుంది? తాతయ్య కూతుర్ని ఏమని పిలవాలి? అమ్మా అని పిలవాలి. నిన్నమ్మలా చూసుకుంటానని అన్నాను కదా. ఈ అమ్మకు ఏమిస్తావు? ఒక గొప్పింటికి బిడ్డగా వెళ్ళటం, ఒక మంచి సంబంధం కుదిరి ఒక ఇంటికి కోడలిగా వెళ్ళటం నిజంగా మన శివంగి అదృష్టం. ఓ శివంగి, దేనికైనా రాసి పెట్టుండాలన్నావుగా, ఆ దేవుడైతే నీకు మస్తుగా రాసి పెట్టున్నాడు. ఏ నువ్వు చూసొచ్చినవా ఏంది? చూసి రావడం కాదంజలి, నీ ముఖంలో ఆ కళ కనిపిస్తుంది. ఒక్కసారి జేజమ్మ కళ్ళలో ఆనందం చూడు. నా బిడ్డ ఒక గొప్పింటి మహారాణి కాబోతుంది. అంజలి, నీకు నాదిష్ట తగిలేలా ఉంది. ఉండు, ఇప్పుడే వస్తాను. అరే యశోద, ఎక్కడికి? ఇప్పుడే వస్తానుండమ్మా. ఒక్కసారి నిల్చోమ్మా.
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి తూ అని ఓయ్ తూ నీకు తెలీదమ్మా, నువ్వు చాలా గొప్పదానివవుతావు. నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలి. ఈ తల్లి పెంచింది. నీ పెంపకంలో పెరిగిన నాకేదైనా కలిసొస్తే అది నీ వల్లే. పిచ్చేసోదా. అంజలి ఇక వెళ్దామా? అదృష్టదేవత, ఆ ఇంటికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోవద్దు. నిజంగా అంజలి అదృష్ట దేవతేనమ్మా. యశోదా, నీ గొప్ప మనసుకి చేతులు జోడించి మొక్కుతున్నానమ్మా. అయ్యయ్యో పెద్దవాళ్ళు, మీరు నాకు చేతులైతే మొక్కకూడదమ్మా. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలి. లే. యశోదా, నేనేడున్నా నీ బిడ్డనే. అందరూ నా వాళ్ళే. టైం అవుతుంది, తాతయ్య వాళ్ళు ఎదురు చూస్తుంటారు. పదండి 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 పద. పద. అంజలితో నీ పెళ్లి రాసిపెట్టుంది అజయ్. కీడు తొలగిపోతుంది, అంతా మంచే జరుగుతుంది. జరగదు జరగదు. రవిత్రాణి, రవిత్రాణి ఏంటంటున్నావు? ఏంటి, కీడు తొలగిపోవాలని పూజలు అభిషేకాలు జరిపిస్తే నిజంగానే తొలగిపోతుందా? అంజలిని దాని కుటుంబాన్ని అంతగా అసహించుకున్నారు. ఈ సంబంధం చెడిపోయింది అన్నారు. మరి ఇంతలో ఎలా ఒప్పుకున్నారు? మీకొక స్టేటస్ ఉందని ఒక రేంజ్లో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేశాను. మీ నిర్ణయాన్ని మార్చుకొని మీ విలువల్ని మీరే దిగజార్చుకున్నారు. పెద్దత్త, మా అజయ్ మామ మా అంజలి అత్తను పెళ్లి చేసుకుంటే మంచిదే కదా? ఎందుకు నీకు కుళ్ళు? చిన్న శివంగి, నీ కాస్త నోరెక్కువే. అంజలి అత్త చాలా మంచి పిల్ల, అందర్నీ బాగా చూసుకుంటుందనుకుంటున్నావా? అది ఎంత పెద్ద రాక్షసో నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. నీ తమ్ముడికి వేరే సంబంధం చూసి పెళ్లి చేయి. ఏంటి చిన్న బామర్ది? చిన్న బామర్ది అని పిలవగానే వరుసలు కలిసిపోయాయనుకున్నావా? అంజలి హై డ్రామాకి చెక్ పెట్టాలని అలా వరుసలు కలిపాను. పాపం, అంజలి మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నావు. ఈ క్షణమే దాన్ని మర్చిపో. ఎలాగైనా ఈ సంబంధాన్ని చెడగొట్టాలని వచ్చావా? చెడగొట్టడం కాదజయ్, ఒక రకంగా బాగుపడమంటున్నాను. బాగు కోరే మనుషులు ఇలా అడ్డుపుల్ల వెయ్యి. పాపం, ఈ విషయం చెప్పడానికి చాలా శ్రమపడి వచ్చినట్టున్నావు.
నా తమ్ముడి గురించి నా కుటుంబం గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్ళడం సమస్య కాదు, నీ తమ్ముణ్ణి నువ్వే ఏట్లోకి నెట్టేస్తున్నావు, అదే పెద్ద సమస్య. దాని గురించి అంతగా చెప్తుంటే చాలా ఈజీగా తీసుకుంటున్నావేంటి? మంచి చెడు మాకు తెలుసమ్మా. కొన్ని అపార్థాలతో తొందరపడ్డాం కానీ మా తప్పు మేము తెలుసుకున్నాం. ఇంకెన్ని అడ్డంకులు వచ్చినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అరే, మీ అందరికి ఏమైంది? ఆ శివంగి మెళ్ళో తాళి కట్టడం అంటే పులి నోట్లో తల పెట్టడం అని అంటుంటే అర్థం కాదా? నీ మనస్తత్వం ఏంటో మా అందరికీ గుళ్ళోనే తెలుసు. నువ్వేం చెప్పినా మా నిర్ణయంలో మార్పు లేదు. దాని పెళ్లి జరగకూడదు, దానికి అసలు పెళ్లి జరగకూడదు. జరుగుతుంది. ఇదిగో చూడు. అత్త పెళ్లి మావతోటే జరుగుతుంది. అర్జున్ మామ చెప్పాడు. అర్జున్ మామ ఈ పెళ్లి జరిపిస్తానని చెప్పాడు. వాడికే దిక్కు లేదు, ప్రేమ ప్రేమ అంటూ పిచ్చోడై తిరుగుతున్నాడు. పెళ్లికి ముందు వాడు, పెళ్లి తర్వాత నువ్వు, ఇద్దరు పిచ్చోళ్ళుగానే మిగిలిపోతారు. అందుకే చివరిసారిగా చెప్తున్నాను, దాన్ని వదిలే. నా అంజలి గురించి ఇంకొక మాట మాట్లాడినా సహించేది లేదు. గల్లీ బికార్దని తెలిసి, తోటకూర కట్టలు అమ్ముకునేదని తెలిసి ఎలా తాళి కడతావురా? నీ రేంజ్ ఏంటి, దాని రేంజ్ ఏంటి? చీప్ గా లేదా? పోయి పోయి దాన్నే ఇష్టపడతావా? నీకేమైనా మెంటలా? కూరగాయలమ్మే అంజలిని అలా కరివేపాకులా తీసి పారేయకు. నా దృష్టిలో అది కరేపాకు కూడా కాదు. పాపం, విషయం తెలియక మాట్లాడుతున్నట్టున్నావు. నిన్నిలా చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఏంటో ఆ విషయం? అంజలి నీకన్నా గొప్ప స్థానంలో, నీకన్నా గొప్ప స్టేటస్ లో మహారాణిలా కూర్చోబోతోంది. వీడికే అనుకున్నా, నీకు కూడా మతిపోయింది. విషయం పూర్తిగా వింటే నీకు పిచ్చెక్కుతుంది. తన ఇంటి బిడ్డగా, తన కూతురిగా, తన వారసురాలిగా అంజలిని చంద్రశేఖర్ గారు దత్తత తీసుకోబోతున్నారు. ఏంటి పిచ్చెక్కిందా? దత్తత తీసుకుంటున్నారా? ఈ రోజే కార్యక్రమం, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో చూస్తా. అజయ్ పద. అహల్యా, రా త్వరగా. పట్టు పంచ పట్టు కండువ అదిరిందయ్యా చంద్రం. ఏమిటి విశేషం? గొప్ప విశేషమే ఉంది. ఏమిటో అది? చెప్తాను కదా, ఒకసారి అటు చూడు. ఇవన్నీ ఎవరి కోసం చంద్రం? నీకోసమే. నా కోసమా? ఏమిటో ఈరోజు నీకు నా మీద అంత ప్రేమ? ప్రేమ ఎప్పుడూ ఉంది, కానీ దాన్ని ఎప్పుడూ నువ్వు అర్థం చేసుకోలేదు. ఆ చీర కట్టుకొని త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి?
ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఈ ఒక్కరోజైనా భర్త మాటను గౌరవించు. ఏమిటో ఈ రోజు అన్ని కొత్తగా చూపిస్తున్నావు, కొత్తగా మాట్లాడుతున్నావు. నువ్వు మర్చిపోయిన విషయాలు, నువ్వు అర్థం చేసుకోలేని కొన్ని విషయాల్ని గుర్తు చేయాలనే ఇవి నీకు ఇద్దామనుకుంటున్నాను. బొట్టు, పూలు, గాజులు, కాలిమెట్టెలు, మంగళసూత్రాలు, పంచమాంగల్యాలు. నీ ఒంటి మీద ఇవి అలంకరణగా మాత్రమే ఉన్నాయి. కనీసం ఈ రోజైనా వాటి విలువ నువ్వు తెలుసుకుంటే ఇక ముందైనా మన దాంపత్య జీవితానికి అర్థం ఉంటుంది. పెళ్ళై నిన్నాళ్ళకి పెళ్లి గురించి పెద్ద బాటనే చెప్పావు. నాకన్నీ తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. మంచి చెడు రెండూ నీకు తెలుసు, కానీ మంచి మాత్రం నీలో లేదు. అదే నిన్ను కాస్త ఆలోచించమంటున్నాను. మన జీవితం ఇప్పుడే మొదలైందనుకుని భార్యగా నా వెన్నంటుండు. పంచమాంగల్యాలకి ఓ అర్థం ఏర్పడుతుంది. లేదంటే నీ జీవితంలో నేనున్నా అవి లేనట్టే. చంద్రం, ఎదురు మాట్లాడకుండా ఈ చీర కట్టుకొనరా. తీసుకో అహల్య. అహల్య తీసుకో. తొందరగా రెడీ అయ్యిరా. ఇక బయలుదేరదామా?